మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక మరి 2 నుంచి 10 వచనాలు మనము ధ్యానిద్దాం. ఫస్ట్ తెస్సలోనియన్స్ ఫస్ట్ 10 వర్సెస్ 2వ వచనం నుంచి నేను చదువుకుంటూ కొంచెము వివరిస్తూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఈ పత్రికలలో ఈ మాదిరిగా బోధించడము కానీ అర్థం చేసుకోవడానికి కానీ కొంచెం కష్టంగా ఉంటాయి. ఈ పత్రికలలో ఒక పారాగ్రాఫ్ మనం తీసుకొని అందులో ఉండే విషయాలను మనం గ్రహించడము చాలా కష్టము. కేవలం చదివితే మాత్రము అర్థం చేసుకోలేము. వాటిని మనం ధ్యానించడం, కూర్చొని దాని బ్యాక్గ్రౌండ్ ఆలోచించడం, అక్కడ ఆ రోజుల్లో ఎలాంటి పరిస్థితులుగా ఉన్నారో ఒక సినిమా చూసినట్టు దేవుడు మనకు ఒక మంచి అది ఇచ్చినాడు. ఏంటంటే నిరంజన్ బ్రదర్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మనం ఏదైనా ఇన్సిడెంట్ బైబిల్లో చదివితే అక్కడికి వెళ్ళిపోవాలన్నట్టు. ఆడ దావీదు యుద్ధం చేస్తుంటే అక్కడ ఆ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. మనం అక్కడ వెళ్తే మనం ఆ యుద్ధాన్ని చూడవచ్చు. మనము మన ఏదైనా మైండ్లో ఆ ఒక సీన్ని ఊహించుకోవచ్చు. ఆ గొప్పది దేవుడు మానవులకి ఇచ్చి ఉన్నాడు. ఏదైనా మనము ఒక కథ ఇలా జరిగిందంటే ఆ సీన్ని మనము ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షంగా మనం ఊహించుకోవచ్చు. అట్లా మనము వాక్యం చదువుతున్నప్పుడు అలా ఊహించుకోవాలన్నట్టు. పౌలు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అంటే ఆ సీన్లలో ఊహించుకున్నప్పుడు మనకు వాక్యం అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా చదవాలి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనం కేవలం వాక్యం చదివితే సరిపోదు. ఆ వాక్యము ఏ కాలంలో రాయబడింది, ఆ కాలంలో ఉండే పరిస్థితి లేనిది, ఆర్థికంగా పరిస్థితి లేనిది, ఆ కాలంలో ఉండే సమాజం ఏ విధంగా ఉంది, ఆ కాలంలో ఆచారాలు ఏ విధంగా ఉన్నాయి, వారు వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ కాలంలో ఉండే రూల్స్ రెగ్యులేషన్ ఏంటి, అవన్నీ బ్యాక్గ్రౌండ్ అనమాట. మనం డైరెక్ట్గా వాక్యం చదివేస్తే కొన్నిసార్లు తప్పులు అనిపిస్తాయి మనకు. అట్లాంటివే లోకం కూడా పట్టుకొని ఏంటంటే మీ బైబిల్లో ఇంత తప్పు ఉన్నది, మీ బైబిల్లో ఇంత వ్యభిచారం ఉంది, మీ బైబిల్లో అది ఉందని బురద జల్లుతూ ఉంటారు. వాస్తవంలో బైబిల్లో ఎందుకు దేవుడు రాశాడంటే ఆ కాలంలో జరిగిన తప్పులు, పాపము, ఆ పాపము వెనుక వారికి వచ్చిన శిక్ష, అట్లాంటివి వచ్చి వారు ఎలా నష్టపోయారు, నశించిపోయారు, అటువంటి మీ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో జరగకుండా మీరు భద్రపడడానికి ఆ కాలంలో దుష్టాంతాలుగా రాయబడి ఈ కాలమందున్న మనకు బుద్ధి కలుగుటకు, అవన్నీ మనకు డేటాగా అర్థం అవ్వాలంటే ఆ కాలంలో ఉండే సామాజిక పరిస్థితులు అర్థం అవ్వాలి. ఆ కాలంలో ఏ రూల్స్తో నడిచేవి అవన్నీ మనము ఆ బ్యాక్గ్రౌండ్ మనకు బైబిల్లో కొన్ని బైబిల్స్ ఉన్నాయి అన్నట్టు. వాటి వెనుక ప్రతి వచనానికి రాస్తారని బ్యాక్గ్రౌండ్. అటువంటి బైబిల్స్ కూడా మనం చదివినప్పుడు అర్థం కానప్పుడు ఆ విషయం ఈ వాక్యం నాకు అర్థం కాలేదంటే అటువంటి బైబిల్స్ ఉంటాయి అన్నట్టు. డీటెయిల్గా వాళ్ళు రాస్తారు. అవి చదివినప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది. ఆ కాలపు పరిస్థితులను బట్టి అది రైట్ అన్నట్టు అని మనకు అర్థమవుతూ ఉంటాయి. కనుక మనము ఇవి నేర్చుకోవాలని మనవి చేసుకుంటూ 2వ వచనములో విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మరి ఈ యొక్క తెస్సలోనిక ఈ పదము పలకడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది మనకు. ఈ తెస్సలోనికలకు రాసిన పత్రిక. తెస్సలోనిక అంటే వాస్తవానికి ఇది సంఘపు పేరు కాదు. తెస్సలోనిక అంటే ఒక పట్టణము పేరు అన్నట్టు. రోమా సామ్రాజ్యంలో, రోమా పరిపాలిస్తున్న రాజ్యములలో ఇది ఒక పట్టణము.
వాస్తవానికి బైబిల్లో మనం కొరింథీ పత్రిక అంటాము, ఫిలిప్పు పత్రిక అంటాము, తెస్సలోనిక పత్రిక అంటాము. ఇవన్నీ కూడా ఆ పట్టణాల పేర్లు అన్నట్టు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటే ఫిలిప్ అనేది ఒక పట్టణము. రోమా ఎంపైర్కు ముందు గ్రీసు సామ్రాజ్యం ఉండేది. ఎవరు? అలెగ్జాండర్ రాజు పరిపాలించాడు. ఆ పరిపాలనలో ఫిలిప్పు అనగా ఈ యొక్క అలెగ్జాండర్ వాళ్ళ తండ్రి అన్నట్టు ఫిలిప్పు, ఆయన పేరు మీద ఫిలిప్పు పట్టణము అని పెట్టారు. ఆ ఫిలిప్పులలో సంఘం ఏర్పడింది కాబట్టి ఫిలిప్పులో ఉన్న సంఘముకు రాస్తున్నాను అన్నట్టుగా పౌలు రాశాడు. అదే కానీ ఫిలిప్ అనే భక్తుడి పైన పత్రిక రాయబడలేదు. అదేవిధంగా తెస్సలోనిక అనే పేరు అలెగ్జాండర్ వాళ్ళ అక్క సహోదరి పేరు మీద ఏర్పడ్డ పట్టణం అట. ఆ తెస్సలోనికలో పౌలు ఒక రెండవ మిషనరీ సువార్త ప్రయాణములో అక్కడ ప్రజలు యేసుక్రీస్తుని గురించి సువార్త విని వాళ్ళు మనసు మార్చుకొని బాప్తీసం పొందుకొని ఒక సంఘముగా ఏర్పడ్డారు. ఒక సంఘముగా దేవుణ్ణి మహిమపరుస్తూ వాళ్ళ జీవితము దేవునికి సమర్పించుకొని జీవించి ఉన్నారు. ఎంత అద్భుతంగా జీవించారో వాళ్ళు ఆ తెస్సలోనిక సంఘపు వాళ్ళంటే ఈనాటికి మనకు ఒక మాదిరిగా వదిలిపోయారు అన్నట్టు. సంఘం ఉంటే ఏ విధంగా ఉండాలంటే తెస్సలోనికలో ఉన్న సంఘములాగా సంఘం ఉండాలన్నంతగా వాళ్ళు జీవించారన్నట్టు. వాళ్ళ సంఘము ఆ విధంగా ఏర్పడ్డది. మనము అదే అన్నట్టు ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. ఈ విషయంలో పౌలు రాసిన పత్రిక అని తెలుసు. పౌలు ఏం చేస్తున్నాడు? అయ్యా తెస్సలోనికలారా, తెస్సలోనికలో ఉండే సంఘపు వారలారా, మీరు మీ విశ్వాసంతో మీరు చేస్తున్న పనిని బట్టి, ప్రేమతో మీరు చేస్తున్న పరిచర్యను బట్టి, మూడవది ఏంటంటే నిరీక్షణతో మీరు ఓర్చుకున్న ఓర్పులను బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ పరలోకపులో ఉన్న తండ్రికి మహిమపరచలేక ఉండలేకపోతున్నాను. మిమ్మలను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. మిమ్మలను బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను. ప్రభువా, నేను వాక్య పరిచర్య చేసి ఉండగా వారు మారు మనసు పొంది రక్షణ పొంది సంఘముగా ఏర్పడి నీ కొరకు గొప్ప జీవితం వారు జీవిస్తున్నారు. ఈ లోకానికే ఒక జ్యోతిగా వారు నిలబడ్డారు. వారు లోకంలో జనులను అనేకులను రక్షణలోకి నడిపిస్తూ నిన్ను మహిమపరుస్తున్నారు తండ్రి. ఈ తెస్సలోనిక సంఘాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నానని ఏ విధంగా పౌలు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా, ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నట్టుగా మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ మనకు కూడా ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఒక కాపరిగా ఉన్నారు. ఆయన కూడా ఏ విధంగా మనల్ని బట్టి దేవునికి స్తుతించే స్థాయికి ఆయన ఎదగాలన్నట్టు. ప్రభువా, నాకు ఇచ్చిన సంఘంలో ఉండే ఈ కాపురులను బట్టి, ఈ గొర్రెలను బట్టి, ఈ విశ్వాసులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. నా సంఘము దినదినము విస్తరిస్తున్నది. నా సంఘంలో ఉండే విశ్వాసులు దినదినము బలపడుతున్నారు. నీ పరిచర్య కొరకు వాళ్ళు త్యాగం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఊరుకొని జీవించక వాళ్ళు వెళ్ళి వారి సాక్ష్యం ఇతరులతో పంచుకొని మరొకరిని తీసుకొని వస్తున్నారు. నా సంఘము దినదినము అభివృద్ధి చెందుతున్నందుకు తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను అనే విధంగా మనం ఎదగాలి. పౌలు ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడో ఒక సంఘాన్ని బట్టి, ఆ విధంగా మన పాస్టర్ గారు, మనకు కాపరిగా ఉండే పాస్టర్ గారు ఆ స్తుతించే స్థాయికి ఎదగాలంటే మనము ఆ తెస్సలోనికలో ఉండే సంఘము వలె మనము ఎదగవలసి ఉంది. కానీ ఎలా జీవిస్తున్నామంటే పాస్టరు ఇంకా ఏడుస్తూ చూస్తున్నాం. మన పాస్టరే ఏడుస్తున్నాడు, ప్రభువా నా సహవాసానికి వచ్చేవాళ్ళు ఇంకా ఎదగలేకపోతూ ఉన్నారు. పాడిన పాటనే పాడవలసి వస్తుంది. బైబిల్ చదువుకుంటారా నాయన, ప్రార్థన చేసుకుంటారా బాబు, సంఘానికి సమయానికి రండిరా బాబు, దేవునికి ఇవ్వండిరా బాబు. ఇంకా ఇక్కడే సంఘము చిక్కుకుపోయింది అన్నట్టు. సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నాయన యేసు వైపు చూచుచు తన ఎదుట ఉంచబడిన పందెమందు పరిగెత్తుచున్నారంట. ఏమండి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు పరిగెత్తాలంట మనం. కానీ మనము చిక్కుకుపోయినామంట. ఎక్కడ? సులువుగా చిక్కులు పెట్టే పాపములో మనము చిక్కుకుపోయినాము. మన సమస్య ఏంటంటే వాళ్ళు ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని వదిలించుకొని పరిగెడుతున్నారు. మనమేమంటే ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపములోనే చిక్కుకుపోయాము. కాబట్టి మనము ఆత్మీయంగా ఎదగకుండా ఉండిపోయామన్నట్టు. అక్కడే చిక్కుకొని పోయాము. ఇక్కడే బాగుందిలే, ఎవరు పరిగెడతారు? ఆదివారం వచ్చామా పోయామా అంతే, హాజరు ప్రజెంటేషన్ వేసామా లేదా అన్నట్టుగా మనము జీవిస్తున్నాం. అట్లా ఆ డెప్స్లోకి వెళ్తే దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూద్దాం మనము ఏమంట, విశ్వాసముతో మీ పనిని అంటున్నాడు. విశ్వాసముతో, అదే చెప్పాను కదా. ఇప్పుడు మనము ఏం చెప్పాను? సులువుగా చిక్కులు పెట్టే చదవండి అది ఒకసారి 12:2 హెబ్రీ పత్రిక. హెబ్రీ మనము కూడా ఎవరంట? అది అన్నట్టు మనం ఏదో చెప్పేస్తాం కాబట్టి అంత క్లియర్గా ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క మీనింగ్ తోటి ఉంటుంది. వాక్యంలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క విలువ ఉంటుంది. ఏమన్నాడు బ్రదర్? మనము కూడా. ఎవరు మనము కూడా అంటే? మనలో ప్రతి ఒక్కరు మనము అన్వయించుకోవాలి. మనము కూడా అంటే అరే నేను కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఇది అన్నట్టు ఏంట, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. అదన్నట్టు. తెస్సలోనికలో ఉన్న సంఘము ఏం చేసిందంట? సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి యేసు వైపు చూచుచు తన ఎదుట ఉంచబడిన పందెమందు పరిగెత్తుచున్నారు అన్నట్టు. వారు గ్రహించినారు, అరే నేను పాపిని, నా పాపాలకు వచ్చే శిక్ష మరణము అనగా అగ్నిగుండము. దాన్ని తప్పించడానికి యేసయ్య వచ్చాడు, ఆ కల్వరి శిలువ పైన మరణించాడు. నేను విశ్వాసం ఉంచడం ద్వారా నాకు రక్షణను ఇచ్చాడు. గనుక నాలాగా నశించి ఎంతోమంది పోతున్నారు కాబట్టి నేను వారి వద్దకు వెళ్ళి సువార్తను చెప్పి నా సాక్ష్యము పంచుకొని వారిలో ఒకరినైనా నా సంఘానికి తీసుకొని వద్దామని వారు ఆత్మీయ జీవితంలో పరిగెత్తుచున్నారు. మరి మనము పరిగెత్తుచుంటిమా, చిక్కుకుపోయి ఉంటిమా అని ఒక ప్రశ్న ఈరోజు వేసుకొని పోదాం. మనము సులువుగా చిక్కులు పెట్టే పాపములో లేకుంటే భారములో చిక్కుకుపోయాము. ప్రతి వాళ్ళకు ఒక భారము. ఈరోజు ఉద్యోగ భారం ఉండొచ్చు, ఆర్థికమైన భారం ఉండొచ్చు, మరి ఇంకేదైనా. ఆ భారాన్ని ఏం చేస్తున్నాం మనము? అరే ఇంత భారము పెట్టాడు దేవుడు, ఇంకా నాకు ఆత్మీయ జీవితం ఎందుకులే అన్నట్టుగా మనము సర్దుకుపోతూ ఉన్నాం, చిక్కుకుపోతూ ఉన్నాం. మనము ఈ లోకంలో ఉండే సుఖాలను బట్టి దేవుని కంటే కూడా ఎక్కువగా మనము ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాము. కాబట్టి మనము చిక్కుకుపోయాము. కాబట్టి వాళ్ళు విశ్వాసముతో పనిచేస్తున్నారు, పరిగెత్తుచున్నారు. కనుక మనము కూడా ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తులో పరిగెత్తడం నేర్చుకుందాం. రెండో విషయం ఏంటంటే ప్రేమతో కూడిన మీ ప్రయాసమును అంటున్నాడు. ప్రేమతో ఎట్లుందంట వారు ప్రయాసం అంటే ప్రయాసము జగల పరిచర్య అని రాసుకోండి.
ప్రేమతో కూడిన పరిచర్య వారు చేస్తూ ఉన్నారు. ప్రేమతో పరిచర్య చేస్తున్నారు. ఇక్కడ మనము దాన్ని అర్థం చేసుకోవాలంటే 2 కొరింథీ 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూద్దాం. సహోదరులారా, మాసిదోనియా సంఘముల కంటే ఒక సంఘము కాదు, మాసిదోనియా అనే పట్టణంలో అనేక సంఘములు ఏర్పడ్డాయి. ఆ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా, మనమేమంటాం, దేవుని సన్నిధికి రాలేదయ్యా, ఎందుకు రాలేదంటే, అరే బ్రదర్ నీకేం తెలుసు నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, నాకెంత అప్పు ఉందో, మా ఇంట్లో ఎంత అనారోగ్యంగా ఉన్నారో మనము చెప్తూ ఉంటాం. శ్రమలను మనము చెప్తూ ఉంటాం. దేవుని సన్నిధికి దేవునికి ఇవ్వండి అయ్యా అంటే, మాకెంత అప్పులు ఉన్నాయి నీకేం తెలుసు, మాకెన్ని కష్టాలు ఉన్నాయి నీకేం తెలుసు అన్నట్టుగా మనము చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ సంఘపు వాళ్ళు ఎట్లా అంటారంట, ఒక శ్రమల వలన వారు పరీక్షింపబడగా వారు అత్యధికముగా సంతోషించిరంట. వారు సంతోషిస్తారా ఎవరైనా శ్రమలు వస్తే? నీకు యేసుక్రీస్తుని గురించి సువార్త నువ్వు చెప్పినప్పుడు ఎవరైనా వచ్చి నీ చెయ్యి నరికేసి అనుకో, నువ్వు సంతోషిస్తావా? వారు సంతోషించినారంట. వాళ్ళను కొట్టి చెరసాలలో వేస్తే వారు బహుగా సంతోషించు, పాటలు పాడుచు, ప్రభువా ఈ ఒక శ్రమకు మాకు అర్హులుగా ఎంచుకున్నందుకు తండ్రి నిన్ను స్తుతిస్తున్నానని స్తుతించే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయినారు. దేవుని గురించి మరి ఏ త్యాగము నీలో ఉంది, ఏ శ్రమ నువ్వు పడుతూ ఉన్నావు అని ఒకసారి ఆలోచించు. అత్యధికముగా శ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. వాళ్ళు బాగా డబ్బున్న ధనవంతులు కాదు ఆ సంఘంలో ఉండేవాళ్ళు, అంత కడు బీదలు అన్నట్టు, బీదవారు. వారు బీదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించిందంట. వారు బీదలైనను వాళ్ళకంటే బీదలుగా ఉండేవారికి పంచి పెట్టడానికి వారు ఏమాత్రము వారి చెయ్యిని వెనుక తీసుకోలేదు. నాకు 2 ఉన్నాయి, ఒకటి నా సహోదరునికి ఇచ్చేస్తాను, ఒకటి నా సహోదరికి ఇచ్చేస్తాను, నేను నాతో అయిన సహాయము చేస్తానన్నట్టుగా వారి దాతృత్వము బహుగా విస్తరించనంట. ఈ కృపా విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలది గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎట్లా ఇచ్చారంట? వాళ్ళు ఎంత ఇవ్వగలరో దానికంటే ఎక్కువగా ఇచ్చారంట. దేవునికి ఇస్తే ఆయన ఏ విధంగా మమ్మలను చూసుకుంటాడు. దేవుని సేవలో వారి చేతులను విప్పారు. వాళ్లకు అయిన వారితో ఏ సహాయం అయినా దేనికి వారు వెనకాడలేదు. వారు అంతగా దేవుణ్ణి ప్రేమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతగా దేవుణ్ణి ప్రేమించారు, దేవుని పని కొరకు కేటాయించుకున్నారు, తమను తామే ఇచ్చేసుకున్నారని కూడా కొన్ని చోట్ల రాయబడింది. దేవుని కొరకు నలిగిపోయినారు, కరిగిపోయినారు, కాలిపోయినారు, దేవుని కొరకు బలి అయిపోయినారు, తన ప్రాణాలను అసూలుగా బాసినారని ఒక పాట ఉంది. తన ప్రాణాలను పెట్టడానికి కూడా ఎప్పుడు వెనక ఆడనే లేదన్నట్టు ఆదిమ క్రైస్తవ సంఘము ఎంత గొప్పగా ఉందో, ప్రపంచాన్ని ఏం చేసిందంట, భూలోకమును తలకిందులుగా చేసేసిందంట. యేసు ప్రభువును చంపేస్తే అయిపోయింది, ఇక కథం అన్నకి సాతానుడు అతిశయించినాడు.
యేసు ప్రభు తర్వాత 12 మంది శిష్యులు లేచినారు. ఈ 12 మంది శిష్యులను చంపేస్తే కథం అనుకున్నారు సాతానుడు. ఆ 12 మంది శిష్యులను చంపేశారు. కొన్ని కోట్లలో క్రైస్తవులు లేచినారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇంత గొప్ప జ్వాల ఎందుకు ప్రపంచంలో ఉంది? ఈరోజు క్రైస్తవము ఎందుకు ఉంది? ఎందుకు మనం ఆరాధిస్తున్నామంటే వాళ్ళు చేసిన త్యాగము అంత గొప్పది. మరి ఈ రోజుల్లో ఏమైపోయింది ఆ ఒక త్యాగము? ఏమైంది ఆ జ్వాల? ఎక్కడ పోయింది ఆ ఉజ్జీవం? అంటే ఈ మధ్య ప్రతివారు ఏమంట సులువుగా చిక్కులు పెట్టే పాపములో చిక్కుకుపోయి ఉన్నాం. దాని నుంచి మనం ఎప్పుడు బయటికి వస్తాము? ఎప్పుడు మన కొరకు కాక దేవుని కొరకు జీవిస్తాము? ఇంకా మనము పసిపిల్లల వలె ఉంటూ ఉన్నాం. ఇంకో పాలు త్రాగవలసి పాలే తాగుతున్నాం, చెప్పిందే చొప్పించుకుంటున్నాం. ఎప్పుడు మన జీవితాలు మారుతాయి? ఎప్పుడు ఒక బలవంతులుగా మనం మారుతాము? వాక్యం వినే స్థాయి నుంచి ప్రపంచంలోనికి వెళ్ళి ఈ క్రీస్తుని ప్రకటించే వారముగా ఎప్పుడు మారుతాము? ఎప్పుడు దేవుని కొరకు చేతులు విప్పి సమృద్ధిగా ఇయ్యగలుగుతాం? ఎప్పుడు ఈ యొక్క మాసిదోనియా సంఘము వలె, లేకుంటే తెస్సలోనికలో ఉన్న సంఘము వలె ఎప్పుడు మనము మారుతాము? మనము ఆలోచించుకుందాం. ఇదియుగాక 5వ వచనం, మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. ఇక్కడే ఉంది చూడండి ఆ వాక్యం. తమ్మును తామే అప్పగించుకొనిరండి. ఎక్కడ దేనికి వెనకాడలేదు దేవుని యొక్క పరిచర్య చేయడానికి. అంత గొప్పగా పరిచర్య చేసి ఉన్నారు. ఈ తెస్సలోనిక సంఘం, ఈ మాసిదోనియా సంఘము గురించి మనం చదివాం కదా. ఈ మాసిదోనియా సంఘానికే తెస్సలోనిక సంఘము మాదిరికరం. ఈ మాసిదోనియాలో ఉండే సంఘము ఎక్కడి నుంచి ఇవన్నీ నేర్చుకున్నదంటే ఈ తెస్సలోనికలో ఉన్న సంఘము నుంచి ఈ విషయాలను నేర్చుకున్నట్టుగా నేను తర్వాత వచనంలో మీకు చూపెడతాను. ఆ తర్వాత 3వది విషయం ఏంటంటే నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఏదంట వారిలో మంచి ఓర్పు కనబడింది. ఆ సంఘములో ఓర్చుకుంటున్నారు, ఒకరినొకరు ఓర్చుకుంటున్నారు. ఏంటంటే ఏ ద్వేషాలు లేవు, ఏ కోపాలు లేవు, ఏ తాపాలు లేవు. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, ఒకరినొకరి కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు, వారి సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు, ఓర్పుతో ఉంటూ ఉన్నారు. లోకంలో వచ్చే శ్రమలను ఓర్చుకుంటున్నారు, తాళుకుంటున్నారు. ఏమండి, పౌలు చక్కటి మాట అన్నాడు కదమ్మా. ఏమన్నాడు ఆయన? 8:18 రోమాపత్రికలో ఏముందంటే, నా ఎడల ప్రత్యక్షపు కాబోవు మహిమ ఎదుట మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఏమండి, ఆయన ఎదుట దేవుని యొక్క మహిమ ప్రత్యక్షతను ఆయన చూస్తూ ఉన్నాడు. రోజు ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను నిలబడతాను. ఆ పరలోకంలో కోట్లాను కోట్ల దూతల సమూహములో ఎదుట నేను నిలబడతాను. ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ సృష్టిని సర్వమును సృజించిన ఆ పరలోకపు తండ్రి ఆ సింహాసనం ఎదుట నేను నిలబడతాను. అప్పుడు ఆ దూత సమూహం ఎదుట ఆయన నా తల మీద నీతి కిరీటాన్ని పెడతాడు. అంతకంటే అద్భుతం ఈ లోకములో దేనికైనా సిద్ధపడ్డాడు. దేన్నైనా పోగొట్టుకోవడానికి తన ధనమును, తన జ్ఞానమును, తన బలమును, తన ఆరోగ్యమును, సమస్తమును, తన ప్రాణమును కూడా ఇచ్చేశాడు. ఎందుకంటే తన ఎదుట ప్రత్యక్షపు కాబో మహిమ ఎదుట ఈ శ్రమలన్నీ అల్పమైనవిగా, తుచ్చవిగా ఎన్నుకున్నాడు. ఈ లోకంలో ఏమి లేకున్నా పర్వాలేదు. పౌలు అనుకున్నాడు, దేవుని కొరకు నేను ఈ లోకంలో 1000 సంవత్సరాలు బ్రతకడానికన్నా ఒక్క దినము దేవుని కొరకు దేవునితో బ్రతికితే చాలు, చచ్చిపోయినా నాకేం బాధ లేదని ఎంత చక్కగా ఆయన రాశాడో. మనం చదువుతూ ఉంటాం కదా, చావైతే లాభము, ఏం మాట అది?
బ్రతుకుట అయితే క్రీస్తే, చావైతే లాభము. తన ఎట్లా తీర్చిదిద్దాడో, తనలో ఉండే ఆ భావాలు సంఘానికి కూడా అబ్బింపజేసినాడు పౌలు. తనలాగా తన సంఘాన్ని తీర్చిదిద్దినాడు, తనలాగా సంఘాన్ని ఎదగనింపచేసి ఉన్నాడు పౌలు. మనం చూస్తున్నాం. అటువంటి ఒక గొప్ప నిరీక్షణ మనము కలిగి ఉండాలి. దేవుని కొరకు యేసు ప్రభు చెప్పాడు, ఒక గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా ఆ ప్రయాసము వ్యర్థము కాదు అని ప్రభువు చెప్పి ఉన్నాడు. కనుక మనము ఏది చేసినా మనం ఏంటంట, మనకు ఒక లెక్క ఆయన రాసుకుంటూ ఉన్నాడు. బీదలకు ఇస్తే యెహోవాకు అప్పిచ్చినవాడు కానీ ఆయన తన లెక్కలో రాసుకుంటున్నాడని మనము గుర్తుపెట్టుకుందాం. 3 విషయాలు చెప్పాను కదా. 4వ విషయం ఏంటంటే, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, 4వ వచనం చదువుతున్నాను. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా స్వార్థ మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. ఏమంట, దేవుని వాక్యము ఎట్లొచ్చిందంట వారి దగ్గరికి? శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ వారి యొద్దకు దేవుని వాక్యము వెళ్ళిందంట. ఈ దేవుని వాక్యము ఎటువంటిదంటే, మొదటి కొరింథీ పత్రికలో 1:18 రాసి ఉంటుంటుంది, నశించుపో వారికి దేవుని వాక్యము వెర్రితనముగా ఉంటుంది, కానీ రక్షింపబడు వారికి ఇది దేవుని శక్తి. ఏమండి, నశించిపోతున్న మానవులకు వెర్రితనముగా ఉంటుంది. వాళ్ళకు దేవుని గురించి, క్రీస్తు గురించి, సువార్త గురించి ఏమి చెప్పినా వారికి బోధపడదు. వారి మనస్సు, వారి హృదయం అంతా ఎక్కడుంటుంది? లోకంలో ఉంటుంది. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎంత సంపాదించుకుందుమా, ఎవరిని మోసము చేద్దుమా, ఎవరిని సొమ్ము లాక్కుందుమా, ఏమి అనుభవించుదామా అనే వారు మనసు, హృదయము నిండి ఉంది. కాబట్టి దేవుని వాక్యము, అయా నిత్య జీవము, రక్షణ, పరలోకము అంటే పోవయా పో, ఎవడు చూస్తున్నాడు? కానీ వాని అంతము ఏమంటుంది? నిత్యాగ్నియే. ఎవడైతే దేవుని వాక్యానికి విలువనిస్తాడో, దేవుని వాక్యం వస్తుంటే శ్రద్ధగా వింటాడో, ఆ వాక్యము గురించి ఆలోచిస్తాడో, తన జీవితాన్ని మార్చుకుంటాడో, వాడి అగ్నిగుండములో నుంచి దాటి ఎక్కడికి వెళ్ళాడంట? నిత్య జీవములోనికి ప్రవేశిస్తాడట. 2వ మాటగా ఏం చెప్పిందంటే, హెబ్రీ పత్రిక 2:8 ఏమంటారంటే, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందురు. ఏంటంటే, ఈ వాక్యము దేవుని శక్తి అయి ఉంది. ఇంకొకటి, ఈ వాక్యం ఏమంటే, ఇది గొప్ప రక్షణను కలుగజేస్తుందండి. ఈ వాక్యంని మనము శ్రద్ధగా విని ఆ వాక్యం గురించి ఆలోచించి, ఈ వాక్యంలో ఎంత సత్యం ఉంది కదా అని నీ మనసులో అనుకున్నప్పుడు, ఈ వాక్యం ఏం చేస్తుంది? నేను గొప్ప రక్షణలోనికి నడిపిస్తుంది. ఈ ప్రపంచంలో వెండి బంగారముల కన్నా నీవిచ్చిన నీ వాక్యము విలువైనది అనే కీర్తనకారుడు పాడినట్లుగా, ఈ వాక్యానికి నువ్వు విలువవిచ్చావనుకో, ఈ వాక్యం ఏదో వస్తుంది, నాకు బోరు కొడుతుంది అన్నట్టుగా నీవు ఎక్కడో లోకంలో ఆలోచించుకొని గడిపావనుకో, నీకేం అర్థం కాదు. అరే, వాక్యము వస్తుంది, ఏం మాట్లాడుతుంది, ఈ వాక్యంలో ఎంత సత్యం ఉంది, ఈ వాక్యము నిజమేనా, ఇది నా జీవితంలో ఎలా పనిచేస్తుంది, ఈ వాక్యానికి అనుగుణంగా నేను ఉన్నానా అని ఎప్పుడైతే నీవు దేవుని వాక్యానికి లోబడతావో, అది నీకు గొప్ప రక్షణను తీసుకొస్తుంది. నీలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలిస్తుంది. ఆ వాక్యము నిన్ను ఒక గొప్ప విశ్వాసిగా మారుస్తుంది ఆ వాక్యం. కాబట్టి వాక్యానికి మనం ఎంతగా లోబడుతూ ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఫిలిప్పి 2:12 ఏం రాసింది? కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము మా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, అది కాదనుకుంటామా, ఫిలిప్పి 2:12 చూడండి, అదేనా? అదేనంట, భయముతోను. ఎట్లంట? మీకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ ఏంటంట? ఈ గొప్ప రక్షణను మీరు ఎలా కొనసాగించుకోవాలంట? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఏమండి? నరసించుచున్న వారికి వెరితనము, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. ఈ శక్తి, ఈ గొప్ప వాక్యాన్ని, ఈ గొప్ప రక్షణను ఎట్లా కొనసాగించుకోవాలంట? భయముతోనూ వణుకుతోనూ ఇది కొనసాగించుకొనుడని ఎంత చక్కగా పౌలు రాసి ఉన్నాడు. ఆ తర్వాత 6వ వచనానికి వద్దాం. 6వ వచనం మనం చదివినప్పుడు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందములో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఎట్లా అండి? ఎప్పుడు వాక్యంను అంగీకరించారంట వాళ్ళు? గొప్ప ఉపద్రవంలో వాక్యాన్ని అంగీకరించినారంట. అండి హెబ్రీ పత్రిక మనం చదివితే మనకు అర్థమవుతుంది కదా. 11:35 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. 36 నుంచి హెబ్రీ పత్రిక. మరికొందు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సోరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎట్లంట? ఆ ఉపద్రవం అంటే ఏమనుకున్నారు మీరు? ఇంత సులువుగా వాక్యము చెప్పబడేది కాదు అన్నట్టు. ఇంత అంటే ఫ్రీడమ్ ఉండేది కాదు. వాక్యం చెప్పేవారిని ఏం చేస్తారు? పట్టుకొని జైల్లో వేసేస్తారు. ఇంకా వాళ్ళని ఏం చేస్తారు? రంపాలతో కోసేస్తారు. ఇంకా అయినకపోతే వారి తలలు నరికేస్తారు. వారి పిల్లలను తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ భూములను లాగేసుకుంటారు. వాళ్ళ ఇండ్లను కబ్జా చేసుకుంటారు. వాళ్ళను ఊరి నుంచి వెలివేస్తారు. ఈ ఊరిలో మీరు ఉండకూడదు, కనపడకూడదు, కనపడితే చంపేస్తారు. వారు ఎక్కడో అడవుల్లో, కొండల్లో, గుహల్లో దాక్కొని తమ జీవితాలను కొనసాగించుకొని ఉండేవారు. కానీ వారి విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోలేదు వారు. అదన్నట్టు క్రీస్తు కొరకు బ్రతికినారు. క్రీస్తు కొరకు సమస్తమును వదిలిపెట్టారు, త్యాగము చేశారు. చివరికి క్రీస్తు కొరకే మరణించి ఉన్నారు. వారి విశ్వాసము గొప్పది. ఉపద్రవమందు వాక్యం అంగీకరించు. అటువంటి పరిస్థితుల్లో ఏమండి ఇప్పుడు మనము తల్లాడిల్లిపోతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది? ఎస్సీ నుంచి క్రిస్టియన్గా మారితే వానికి రిజర్వేషన్ లేదు, వాళ్ళ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పబడదు, వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండవు. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం? అయ్యో అనవసరంగా ఈ క్రిస్టియన్లు అట్లా మారిపోయిన వాళ్ళంతా ఏం ఆలోచిస్తారు? అనవసరంగా ఈ మతంలో, క్రిస్టియన్ మతంలోకి వచ్చినాం పోయి. అక్కడే ఉంటే బాగుండే, మాకు మా పిల్లలకు చదువులు ఫ్రీ, మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయి. గవర్నమెంట్ అటువంటి రూల్స్ చేస్తుంది. మారొద్దు ఎవడు.
కొందరు స్వలాభము కొరకు క్రైస్తవ మతంలోకి మారితే మీకు అన్ని క్యాన్సిల్. ఇంకా కొన్ని రోజులైతే మనం ఈ దేశాన్ని నుంచి కూడా బహిష్కరిస్తారేమో వారిలాగా. అటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. క్రైస్తవ సమాజము భయపడుతూ ఉంది. కానీ ఆదిమ సంఘము భయపడలేదు. చంపుతారా చంపండి, మా ఇల్లు కావాలా తీసుకోండి, మా ఆస్తులు కావాలా జప్తు చేసుకోండి, జైల్లో వేస్తారా వేసేయండి, నరుకుతారా నరికేయండి, కానీ మేము మా సమస్తము వదులుకుంటాం, కానీ మా విశ్వాసమును వదులుకోము. ఏమండి, ఒక పుస్తకంలో రాసింది ఏంటంటే ఎవ్రీడే బ్రెడ్. ఏం పుస్తకం బ్రదర్ అది? బెటర్ ఎవ్రీడే కాదు, అది అంతకుముందు మనం చదువు ఎడారి సెలయర్లలో ఇక్కడ చదివిన ఆ మాట. ఏం చేశారంటే ఒక 30 మంది క్రైస్తవులను పట్టుకొచ్చినారు. 30 మంది క్రైస్తవులను పట్టుకొచ్చి బాగా చలి ప్రదేశం అన్నట్టు. అది రాత్రిలో మొత్తం అందరినీ ఒక్కొక్క కర్రలు పాతి ఆ కర్రలకు చేతులు వెనకటి కట్టేసినారు. వారి బట్టలు విప్పేసి కట్టేస్తారు. భయంకరంగా మంచు పడుతూ ఉంది. భయంకరంగా మంచు పడుతూ ఉంది. కొన్ని గంటలు ఆ బయట ఉంటే ఆ చలికి ఆ రక్తము బాడీలో ఉండే రక్తం గడ్డ కట్టి చచ్చిపోతారు అన్నట్టు. అటువంటి పరిస్థితిలో 30 మంది ఆ క్రైస్తవులను తీసుకొచ్చి ఆ కొయ్యలకు కట్టేసి వారి మధ్యలో మంచి నిప్పు అంటే దూరంగా పెట్టి నిప్పు పెట్టినారంట, అంటేసి అక్కడ మంచి ఆహారము మందు అవన్నీ పెట్టేసి, మీలో ఎవడైతే క్రైస్తవుడిని వదిలేస్తాడో, ఈ మతము కాదని వస్తాడో వాడికి బ్రతకడానికి మేము అవకాశం ఇస్తాం. ఇగో ఆహారం ఉంది, అక్కడ చలిమంట ఉంది, అక్కడ మందు ఉంది, తాగి తిని ఆ మంచిగా చలి కాచుకొని మంచిగా మీ జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. లేదా ఆ చలికి, ఆ భయంకరమైన చలికి గడ్డ కట్టి చనిపోతారు, మీ ఇష్టం అన్న. అందులో ఆ 30 మందిలో ఒకడు ఏం చేశాడంటే, అయ్యా నాకు ఈ క్రైస్తవ జీవితం వద్దు, ఈ క్రైస్తవద్దు, ఏమొద్దు నాకు, నేను మతం మారడానికి సిద్ధపడుతున్నాను అంటే వాడిని పోయి విప్పేశాడంట. ఆ ఒక అధికారి, ఆ సైనికుల అధికారి పోయి వాడిని ఇప్పేస్తే వాడు చక్కగా ఆ మందు దాగి ఆ ఆహారం తిని చలి కాచుకొని బ్రతికిపోయాడంట. కానీ ఎవరైతే ఆయనని ఇప్పాడో ఈ సైనికుల అధికారి తన బట్టలు విప్పేసి పోయి ఆ కొయ్యకాల దగ్గర నిలబడి, నన్ను గట్టేయండి, వీడు పిచ్చోడు, వీడు అల్పకాలమైన జీవితం కొరకు శాశ్వతమైన జీవితం పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు, వీనికంటే మూర్ఖుడు ఎవడు లేడు. ఈ జీవితం పోతే పోయింది, నాకు నా ఎదుట ఉంచబడిన ఆ మహిమ, ఆ పరలోకపు మహిమ, ఆ దేవుని రాజ్యం కొరకు నా ప్రాణమైనా పోగొట్టుకుంటానని ఈయన పోయి ఆ స్థానంలో కట్టబడ్డాడు. ఉపద్రవం అంటే అది అన్నట్టు. అటువంటి పరిస్థితుల్లో రక్షింపబడుట ఎంత గొప్పదో. ఈరోజు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు, ఏ కష్టం లేదు. అయ్యా ఈ దేవుని వాక్యం సత్యమైంది, యేసుక్రీస్తు మీ కొరకు మరణించి ఉన్నాడు, మీ పాపాలను క్షమిస్తాడు, మీరు అగ్నిగుండంలో పడకుండా జీవములోనికి దాటించడానికి ఆయన ఈ పని చేశాడు. నమ్ముకొని మీ మనసులు మార్చుకొని దేవునికి సమర్పించుకొని బ్రతకండి అంటే నిర్లక్ష్యం. ఈరోజు చలనము లేదు మనుషులలో, ఎందుకంటే సుఖభోగాలు ఎక్కువైపోయినాయి. మంచిగా తిండి, మంచిగా ఆహారం, మంచిగా బట్టలు. మా కాలంలోనైతే తిండి ఉండేది కాదండి, వేసుకోనికి బట్టలు ఉండేవి కాదు. చిన్న నిక్కరు వేసుకుని ఉండే, దానికి కూడా వెనక 2 పెద్ద పెద్ద రంధ్రాలు ఉండేవి. సరిగా తిండి లేదు, బ్రతుకు చాలా భారంగా ఉండేది. ఆ కాలంలో యేసుక్రీస్తుని సువార్త చెప్తే ఆయన ఆ పరలోకపు రాజ్యపు దేవుడయ్యా, ఆయన మన కొరకు ఎంతోమంది ఆ కాలంలో అంగీకరించినారు దేవుణ్ణి. ఎంతోమంది ఆ అప్పట్లో గుంపులుగా సత్యాన్ని గ్రహించగలిగినారు. ఈ కాలంలో ఎవరు అంగీకరించడం లేదంటే కారణం ఏంటంటే వారి వెనక ఉండే సుఖాలు అన్నట్టు. అన్నీ ఉన్నాయి, తల్లిదండ్రులు అన్నీ సమకూరుస్తున్నారు, ఏ కొదువ లేదన్నట్టు. ఏమండి, ఈ రోజుల్లో మా చుట్టుకిని చూస్తే నాకు అర్థమవుతుంది.
ఆ కాలంలో రాజుల కూతుర్లు కూడా అంత అనుభవించినారో లేదో, దానికి ఏం కావాలంటే తెచ్చి పెట్టేసుకోవాలి. ఏం కావాలంటే ముందే అది ఇది కావాలంటే అది కావాల్సిందే. అటువంటి జీవితాలు ఏం చేస్తున్నాయి మనకు? మనల్ని దేవుడి నుంచి దూరము చేస్తున్నాయి. చాలా జాగ్రత్త. సుఖభోగముల యందు ఆసక్తి కలిగినది బ్రతికి ఉండి చచ్చిన దానితో సమానం. ఈ సుఖభోగాలు ఏం చేస్తున్నాయి మనల్ని? దేవుడి నుంచి దూరం చేస్తుంది. ఏర్పరచబడిన వారిని, క్రైస్తవులను, విశ్వాసులను సైతము ఏం చేస్తున్నాయి? దేవుని కొరకు బ్రతకకుండా దేవుడి నుంచి దూరముగా లాక్కొని వెళుతూ. కనుక మనము ఈ ఒక గొప్ప సంఘము నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఉపద్రవమందు రక్షింపబడ్డది. గొప్ప మరణము వారి ఎదుట ఉన్న క్రీస్తుని అంగీకరించడానికి వారు ఏమాత్రము చచ్చిపోయినా పర్వాలేదు, మాకు దేవుడు కావాలని నమ్ముకున్న గొప్ప సంఘముగా ఇది ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 7-8 చదువుతున్నాను. ఆ తర్వాత ఏమంటే, మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఇప్పుడు వచ్చిందా? మాసిదోనియాలో ఉండే సంఘపు దాతృత్వం ఎంత గొప్పదని మనం చూసినాం. కొరింథీయులకు రాసినాడు పౌలు. కానీ ఈ మాసిదోనియా సంఘం కూడా ఎవరి నుంచి నేర్చుకుందంట? తెస్సలోనికలో ఉండే సంఘము నుంచి నేర్చుకుందంట. మాసిదోనియా అఖయకు కూడా మాదిరిగా బ్రతికినది ఈ సంఘము. ఈ సంఘపు వారు వారికంటే శ్రేష్ఠులుగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఆ తర్వాత ఏమంటున్నాడు? మంచి మాట చూడండి. మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటారు. ఎట్లా నడుచుకున్నట్టు? వాళ్ళ జీవితం ఎట్లా మారిపోయిందంట? ప్రభువును పోలి యేసు క్రీస్తు వలె జీవించడానికి ఇష్టమై జీవిస్తున్నారంట. వారు యేసుక్రీస్తు వలె మాట్లాడుతున్నారు. వారు మాట్లాడితే వారి నోటిలో నుంచి వచ్చేది ప్రేమ పలుకులను. ప్రేమగా మాట్లాడుతున్నారు. కష్టంలో ఉన్న వారిని ఓదారుస్తున్నారు. వారి చేతనైనంత ఇతరులను ఆదుకుంటూ ఉన్నారు. వారు జీవించిన జీవితము క్రీస్తును పోలి క్రీస్తులాగా బ్రతకడము చేస్తూ ఉన్నారు. అంతగా మారిపోయినారు. అంతగా వారిలో ఉజ్జీవం ఉన్నదన్నట్టు. కనుక ఆ గొప్ప సంఘంగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏమంటాడు? వాక్యము మాసిదోనియాలోను అఖయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందు దేవుని ఎడల మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. అక్కడ ఏమన్నా దేవుని వాక్యము వెల్లడైపోయింది. ఏమన్నా అన్ని పత్రికలకు కొన్ని లోపాలు రాస్తున్నాడు పత్రిక. అయ్యా, మీ సంఘంలో ఈ లోపం ఉంది, మీ సంఘంలో మీరు సరిచేసుకునే అవసరం ఉంది, మీ సంఘంలో మీరు ఇంకా పిసినితరంగా ఉంటున్నారు, మీ సంఘంలో ఇంకా వ్యభిచారం ఉంది కొందరిలో, ఈ సంఘంలో ఈ లోపం ఉంది, సరిదిద్దుకోండి అన్నట్టుగా రాసినాడు. కానీ తెస్సలోనికైలకు ఏమి రాయలేదన్నట్టు. ఏమంటున్నాడు? మేమేమీ మీకు చెప్పవలసిన అవసరం, మిమ్మల్ని హెచ్చరించే అవసరత మాకు లేదు. మీరు ఎంతగా అభివృద్ధి చెందారంటే ఒక గొప్ప సంఘముగా మీరే, మిమ్మల్ని చూస్తేనే ఒక అద్భుతము, మిమ్మల్ని చూస్తే మా జీవితము సరిదిద్దుకొని అంతగా మీరు మారి ఉన్నారు. గొప్ప విశ్వాసులకు నిదర్శనంగా ఒక క్రీస్తు వలె మీరు జీవిస్తూ ఉన్నారని పౌలు రాశాడు. పౌలు రాశాడంటే ఎంత అద్భుతమో మీరు చూస్తున్నారా? మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్ములను గూర్చి తెలియజేయుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడను సత్యవంతుడనగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటయు మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఏమండి?
మన గురించి మనం సాక్ష్యం ఇచ్చేది కాదు. మన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ఈ మాట చెప్పినానని సాక్ష్యం చెప్పమంటే బ్రదర్ చెప్పినాడు సాక్ష్యము, మన గురించి మనం చెప్పొద్దు, నేను కూర్చొనే ఉంటాను అనేది కాదు. సాక్ష్యం అంటే ఎవరు ఇవ్వాలి? సాక్ష్యం అంటే ఆ కాలంలో క్రైస్తవులు మొట్టమొదటిగా అంతియోకయలో ఏంటంట, శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని దేవుని వాక్యం రాయబడింది. వాళ్ళ జీవితం ఎట్లా జీవించారంటే క్రీస్తులాగా జీవించినారు. వాళ్ళు ప్రేమను చూపించారు, ఆప్యాయతను చూపించారు, ఇతరులకు సహాయం చేశారు, పరిశుద్ధంగా జీవించారు. వారి మాటలో భ్రష్టత్వం లేదు, వారి మాటలో బూతు లేదు, వారి మాటలో లోభము లేదు. దేవుని మాటలు మాట్లాడి లోకాన్ని ఆకర్షించే వారుగా వారు జీవించారు. కాబట్టి వారికి లోకమే సాక్ష్యం ఇచ్చింది, వీరు క్రీస్తులాగా జీవిస్తూ ఉన్నారు, క్రీస్తులో వీరు ఉన్నారు, క్రీస్తు వీరిలో ఉన్నాడు, వీరు క్రైస్తవులు అండి. అట్లనే ఇక్కడ పౌలు వీరి గురించి రాస్తున్నాడు, మీరు విగ్రహములను విడిచిపెట్టారా, సత్యము కాని అన్య దేవతలను విడిచిపెట్టి సత్యమైన నిజ దేవుని సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు మీరు లోకంలో ఉన్నదంతటి వదిలిపెట్టి వచ్చారు. మృతులలో నుండి లేపిన యేసును రాబోవు ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి మమ్మలను తీసుకొని వెళుతాడని విశ్వాసముతో మీరు వచ్చారని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంట? లోకము వారి గురించి సాక్ష్యం ఇస్తుంది. అట్లా మనము జీవించవలసి ఉంది ప్రియులారా. మరి ఒక మాదిరికరమైన జీవితం మనలో ప్రతి వారము మరి ఇంకా ఎక్కువ చెప్పడానికి నాకు కూడా కావడం లేదు, కానీ ఒక గొప్ప మాదిరికరమైన సంఘము తెస్సలోనికలో ఉండే సంఘము. ఎన్నో విషయాలను నేను రిపీట్ చేసిన సమయం తీసుకుంటుంది, కానీ ఎన్ని విషయాలు ఉన్నాయి ఆ సంఘంలో, ఎన్ని మంచి సద్గుణాలు ఉన్నాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూసి పరిగెత్తుచున్నారంట. వాళ్ళు గొప్ప రక్షణను వారు ఎప్పుడూ నిర్లక్ష్యము చేయలేదు, వారి రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకున్నారు. లోకమే వారి గురించి సాక్ష్యం ఇచ్చేంతగా వారు ఎదిగి ఉన్నారు ప్రియులారా. పౌలే ఏ లోపము కనుక్కొనలేకపోయాడు, ఒక లోపము కూడా కనుక్కొనలేకపోయాడు. మీరే ఎంత గొప్పగా క్రీస్తు వలె నడుచుకుంటున్నారు, మీరు ఎంత గొప్ప సాక్ష్యమో. మరి మన ఇమ్మానుయేల్ సంఘము గురించి లోకము సాక్ష్యం ఇస్తే ఎంత బాగుంటుంది. అబ్బా, ఆ చర్చ్కి వెళ్తున్నారా, ఇమ్మానుయేల్ చర్చ్కి, ఆ సంఘపు వాళ్ళు ఎంతో చక్కని వారండి, ఎంతో ప్రేమ గల వారండి. వాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నారండి. ఎప్పుడు మాట్లాడినా క్రీస్తు గురించి మాట్లాడతారు, ప్రేమ గురించి మాట్లాడతారు, సహాయం చేస్తారండి ఇతరులకు, పరిశుద్ధంగా ఉంటారండి. వారి నోటిలో ఏ బూతు లేదండి, వారిలో ఏ కపటము లేదండి. వారిలో ఉండే దేవుడు గొప్పవాడండి అనే స్థాయికి మనం ఎప్పుడు ఎదుగుతాము. లేకుంటే ఇంకా పసిపిల్లల వల్లనే ఉండిపోదామా? ఒక మాదిరికరమైన సంఘములాగా ఎదుగుదామా? మరి ఈ రోజున ఒక మంచి తీర్మానంతో మనము ఈ కూడికను ముగించుకుందాం. మనం బల్లను తీసుకుపోతున్నాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం.